ఒకసారి మహారాజు వీరప్రతాపరుద్రుడు విహారయాత్రకు వెళ్లి అటవీ మార్గం గుండా తిరిగి వస్తున్నప్పుడు, ఆహా, ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. నా మనస్సు కొంతసేపు ఇక్కడే స్వేద తీరమని చెప్తోంది. చూస్తుంటే అటువైపు ఏదో జలపాతం కూడా ఉన్నట్టుందే. మహారాజు తన గుర్రాన్ని ఒక చెట్టు కింద కట్టివేసి ఆ జలపాతం వైపుకు నడవసాగెను. ధైర్యంగా ఉంది. ఈ కారడవిలో కుటీరమా? అయినా ఇక్కడెవరు నివాసం ఉంటున్నారో? ఆ దట్టమైన అడవిలో మహారాజుకి ఒక వృద్ధుడు కనిపించెను. అతడిని చూసి మహారాజు ఆశ్చర్యంతో, పెద్దయ్యా, ఎవరు నువ్వు? ఈ కారడవిలో ఏం చేస్తున్నావు? ఒకవేళ దారి తప్పి ఈ అడవిలో చిక్కుకుపోయావా, లేకపోతే ఎవరైనా నిన్ను ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యా, నా పేరు వీరయ్య. నేనొక ప్రకృతి ప్రేమికుడను. ఈ కారడవే నా నివాసం. ఇక్కడ ఉండే వృక్షాలు, వన్యప్రాణుల మధ్య ఆనందంగా జీవనం సాగిస్తున్నా. ఎవరినాయనా నువ్వు? ఇటువైపు ఎలా వచ్చావు? నా పేరు ప్రతాపరుద్రుడు, రుద్రగిరి సామ్రాజ్య చక్రవర్తిని. ఈ అరణ్య మార్గం గుండా వెళ్తూ ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా అనిపించి ఆగాను. క్షమించండి మహారాజా, నేను మీ గురించి చాలాసార్లు విన్నాను, కానీ ఇంతకు ముందు ఎప్పుడు తమరిని చూడలేదు. అందుకే గుర్తుపట్టలేకపోయా. ఆ మహారాజా, నాతో రండి. ఈ అడవిలో చాలా అరుదైన అద్భుతాలు ఉన్నాయి, మీకు చూపిస్తా. నేను రాజుగారికి అడవిలో ఉన్న అద్భుతాలను చూపించుకొస్తాను. ఇంతలో మీరు స్టోరీని లైక్ చేయండి. వీరయ్య మహారాజు ప్రతాపరుద్రునికి అడవిలో ఎన్నో అద్భుతాలు చూపించసాగాడు. మహారాజా, ఈ కొలను చూడండి. దీనిలో నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఈ అడవిలో ఇదొక వింతైన కొలను. దీనిలో నీరు చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంటాయి. వీరయ్య, ఈ కొలను చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమింతకు ముందే ఎప్పుడు ఇలాంటి కొలనుని చూడలేదు. ఆ మహారాజా, అటువైపుకు వెళ్దాం పదండి. మీకు మరో అద్భుతం చూపిస్తా. ఆ 2 కొండల్ని చూడండి. ఒకటి బంగారు వర్ణంలో, మరొకటి వెండి వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆ 2 కొండలు బండరాళ్ళు, మట్టి మరియు దట్టమైన చెట్టులతో కప్పబడి ఉన్నాయి. కానీ కృష్ణపక్షంలో దూరం నుండి చూడటానికవి బంగారు, వెండి వర్ణంలో కనిపిస్తాయి. ఇటువంటి వింతైన వాటిని మేము ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. వీరయ్య, నిజంగానే ఈ అడవి ఎన్నో అద్భుతాలకు నిలవు. వీరయ్య, ఆ 2 పక్షులు ఏంటి? చాలా కొత్తగాను టీవీగాను ఉన్నాయి. వాటిని రాజుగరుడలు అంటారు మహారాజా. చాలా అరుదుగా కనిపించే పక్షులవి. అవి చాలా మహత్తు కలిగిన పక్షులు కూడాను. రాజగరుడలు విహరించే ప్రదేశం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది అని అంటారు. అవునా, రాజగరుడలా అవి? వీరయ్య, మేం వాటిని మాతో రుద్రగిరి కోటకు తీసుకువెళ్ళవచ్చా? తప్పకుండా ప్రభు, కానీ వాటిని ప్రతిరోజు రుద్రగిరిలో స్వేచ్ఛగా ఎగరనివ్వండి. రుద్రగిరి సుభిక్షంగా అలరారుతుంది. మహారాజు ఆ 2 రాజగరుడ పక్షిని తన వెంట రుద్రగిరికి తీసుకువెళ్లాడు. ప్రతిరోజు తెల్లవారుజామున ఆ 2 రాజగరుడును తన రాజమహల్ నుండి ఆకాశంలో విహరించడానికి ఎగరవేసేవాడు. 2వ పక్షి ఆకాశంలోనికి ఎగరకుండా చెట్టుకు ఉన్న పక్షిగూడులో కూర్చుంటూ ఉండేది. ఇదేంటి, ఈ పక్షి మాత్రం ఎగరడం లేదు? రాజగరుడలు చాలా వేగంగా ఎగురుతాయని అన్నారే, కానీ ఇది మాత్రం కొంచెం కూడా ఎగరడం లేదు. ఎంతసేపు వెళ్లి ఆ పక్షి గూడు పైనే కూర్చుంటుంది. ఆ పక్షి ఎందుకు ఎగరటం లేదో అర్థం కాక మహారాజు ఒక రోజు అడవిలో ఉన్న వీరయ్యను పిలిపించాడు. ప్రణామాలు మహారాజా, మీరు నన్ను రమ్మని కబురు చేశారంట. రా వీరయ్య, నువ్వు ఇచ్చిన 2 రాజగరుడల్లో ఒకటి మాత్రం అస్సలు ఎగరడం లేదు. వెళ్ళి ఆ చెట్టుకు ఉన్న పక్షిగూడు పైన కూర్చుంటోంది. అవునా మహారాజా? నాకొక 2 రోజులు సమయం ఇవ్వండి. తప్పక ఆ 2వ రాజగరుడని ఎగిరేలా చేస్తాను. వీరయ్య ఆ 2 రోజులు రాజుగారి కొలువులో ఉండి 2వ పక్షి ఎందుకు ఎగరటం లేదో అని ఆలోచించసాగాడు. మహారాజా, ఇప్పుడు చూడండి, ఆ 2 రాజగరుడల్ని ఎలా ఎగురుతున్నాయో. రుద్రగిరి సామ్రాజ్యం మొత్తం విహంగ వీక్షణం చేస్తున్నాయి. భలా వీరయ్య, భలా. ఇది ఎలా సాధ్యమైంది నీకు? మేము ఎంత ప్రయత్నించినా ఎగరని పక్షి నువ్వు వచ్చాక ఎలా ఎగిరింది? మరేమీ లేదు ప్రభు, మీరు గమనించలేదు అంతే. ఆ చెట్టుకి ఉన్న పక్షిగూడిని చూసి 2వ రాజగరుడ ఎగరకుండా ఆ పక్షిగూడులోకి వెళ్లి కూర్చుండిపోయింది. నేను ఆ పక్షిగూడిని అక్కడి నుండి తీయించేశా. దాంతో అది ఎగరటం మొదలు పెట్టింది. మనలో చాలా మంది మనకి సౌకర్యంగా ఉండే జీవన శైలికి అలవాటు పడిపోతాం. సౌఖ్యాన్ని విడిచి సరికొత్త దారిలో పయనించాలి. అప్పుడే ఉన్నత శిఖరానికి చేరగలం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.